హలో వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు అయితే మన రెసిపీ వచ్చేసి ఇది ఉల్లిపొరకండి. ఉల్లిపొరకైతే ఒక 100 గ్రామ్ ఉంటుంది. అంటే హల్కగా ఉంటుంది కదా, వెయిట్ తక్కువ ఉంటుంది అనమాట. దీన్ని తీసుకొని ఇప్పుడు కాడలు అయితే కట్ చేసి ఆల్రెడీ ఒకసారి కడిగేసి పెట్టినాను. ఇప్పుడు మళ్ళీ ఇది మొత్తాన్ని కట్ చేసుకోవాలి మనకు కావలసిన సైజులో. దీనిలో కొంచెం ఒక్కొక్కటి ముదిరి ఉంటాయి కదా, అందులో కాడలు అయితే ఉంటాయి. మధ్యలో ఆ కాడ అయితే తీసేసుకోవాలి. ఎందుకంటే ఆ కాడ వేసి వండుకుంటే కనుక ఒగరు కొద్దిగా సేద అనేది వస్తుంది, ముదిరిపోయి ఉంటుంది. కాబట్టి ఇది తీసేసుకోవాలి. అన్నిట్లో ఇలా రాదు, లేతగా ఉంటే రాదు, కానీ ఒక్కొక్క దాంట్లో బాగా ముదిరిపోయి ఉంటే కనుక ఇలా వస్తుంది. ఇలా చూడండి, అసలు చిరకది ఇది. కాబట్టి దీన్ని మధ్యలోంచి దీన్ని తీసివేయాలి. తీసివేసిన తర్వాత కొనలు కూడా కట్ చేసుకొని దీన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఉల్లి పొరక తీసుకునేటప్పుడు లేతగా ఉంటేనే కర్రీ కూడా బాగుంటుంది. ఇంక ఇదైతే మామూలుగా ఉట్టిదే వండుకున్నా బాగుంటుంది, శనగపప్పు వేసి వండుకున్నా బాగుంటుంది, ఎగ్గు వేసి వండుకున్నా బాగుంటుంది. నేనైతే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా ఎగ్గు వేసి వండుకోవడానికి. ఆల్రెడీ ఇదైతే కడిగేసినాను. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. సన్నటి ఇసుక అనేది ఉంటుంది కదా కాడలకి, ఇట్లా కడుక్కొని నీరు లేకుండా చూసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఉల్లి పొరకలోకి ఎక్కువే పడుతుంది. అయిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు షాజీరా, 2 లవంగాలు వేసుకోవాలి తాలింపుకి. షాజీరా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరక కూడా నీరు లేకుండా ఇందులో వేసుకోవాలి. ఆల్రెడీ ఇది నీరు ఊరుతుంది. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇట్లా మొత్తాన్ని కలుపుకోవాలి. అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది తొందరగానే ఉడికిపోతుంది. ఇందులో మనం వాటర్ అనేది ఏం అవసరం లేదు వేయడం కూడా. ఇందులోకి అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుందాం. అలాగే కారం అయితే నేను కూడా ఇప్పుడు తక్కువే వాడుతున్నాను కాబట్టి కారం కూడా తగ్గించే వేసుకుంటాను. మరి ఇందులోకి అయితే ఇది ఉడికిన తర్వాత క్వాంటిటీ కొంచెమే అవుతుంది కాబట్టి కారం కూడా తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మరి ఘాటుగా ఉంటుంది. ఇందులోకి ఇప్పుడైతే ఉప్పు సరిపడా వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే ఉప్పు వేస్తున్నాను. కారం కూడా సేమ్ క్వాంటిటీలోనే వేస్తున్నాను నేను. 1/2 టీ స్పూన్ వరకు వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం నీరు ఊరింది కదా, ఆ నీరు ఊరినప్పుడు అందులోనే గుడ్డు అనేది కొట్టి వేసుకోవాలి. వేసుకుంటే అట్లనే మూత పెట్టేస్తే కనుక బాగా ఉడికిపోతుంది. మళ్ళీ మనం పైనుంచి వాటర్ అనేది వేసుకోని అవసరం లేదు. ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు గుడ్డు అయితే నేను ఒక గిన్నెలో కొట్టి పోసుకుంటాను. డైరెక్ట్గా అట్లనే వేస్తే ఒక్కోసారి పెంకులు పడిపోతాయి కదా, అట్లా అనమాట. అట్లనే కొట్టి వేస్తాను. ఒక గుడ్డు కొట్టేసి గిన్నెలో వేసి ఇందులో వేసుకుంటా. నేనైతే మామూలుగా 2 గుడ్లే వేస్తున్నాను. ఈ ఉల్లి పొరకకు ఈ క్వాంటిటీకి 2 గుడ్లే సరిపోతాయి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి కలుపుకోకుండా. ఒక 2-3 నిమిషాలు అయితే కనుక గుడ్డు అనేది మంచిగా ఉడికిపోతుంది. చూడండి, ఇక్కడ గుడ్డు మంచిగా ఉడికిపోయింది కదా. దీన్ని మళ్ళీ తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత 1 నిమిషం పెట్టేసుకోవాలి. ఇది గుడ్డు అట్లనే ఉంటుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. మంచిగా ఉడికిపోతుంది లోపల. దీనికోసం అయితే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి నేను ఎప్పుడైనా 2 కలిపే మిక్సీ పట్టి పెట్టేస్తాను అనమాట. అందులోనే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసి ఆ పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇందులో వేస్తున్నా. వేసిన తర్వాత మరోసారి మూత పెట్టుకొని ఒక 20 సెకండ్లు అలాగే ఉంచి కలిపి పెట్టేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీకైనా సరే, రైస్కైనా సరే, ఎందులోకైనా సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లి పొరక అనేది. నాకైతే చాలా ఇష్టం. అంటే కొంతమంది అయితే ఇష్టపడరు కదా ఉల్లి పొరక తినడం, కానీ బాగుంటుంది, వండుకొని తిని చూడండి. చూసారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.